మరొక విషయం ఏంటంటే, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉన్న కాలాన్ని బట్టి ఆలోచిస్తే పాపం నిన్న ఒక జరగకూడని సంఘటన జరిగిపోయింది. ఇద్దరు యవ్వనస్తులండి. వాక్యం అంటే బాగా ఇష్టపడేవారు. సత్యవాక్యాన్ని తెలుసుకుని మేము బ్రతికితే దేవుని గురించే బ్రతకాలి అని ఎన్నో దేవుని మాటలు నేర్చుకుని వాటిని బ్రతుకులో చూపిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్న ఇద్దరు తమ్ముళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వారికి బంధువులు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక పెళ్ళయి ఉంటే భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? తట్టుకోగలరా? చాలా బాధాకరమైన విషయం అండి. వారి కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదండి. వీలైతే మరి ఈ లాక్డౌన్ టైం ఇది కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని వారి ఇంటికి వెళ్ళండి. అందరూ ఒక్కసారి కాకుండా వెళ్ళే అవకాశం అయితే ఉంది కదండి. వెళ్ళే అవకాశం అయితే మనకి ఇచ్చారు ప్రభుత్వం వారు. వెళ్ళండి, తక్కువ మంది వెళ్ళండి, వారిని ఓదార్చండి, వాక్యంతో వారిని బలపరచండి. కరోనా వచ్చేస్తుందని వెళ్తే, లేకపోతే వేరే వచ్చేస్తుందని వెళ్ళడం మానేకండి. వారిని వాక్యంతో ఆదరించాలి. ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టాడండి. వారి కుటుంబం కొరకు ఒక వివాహం అయి ఉంటే భార్య గురించి, వారికి పిల్లలు పుట్టుంటే, పిల్లలు ఉండుంటే పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ఫేస్బుక్లో ఫోటోలు చూసి ఆల్రెడీ ఒక తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు. చాలా బాధ కలిగిందండి. దయతో మీ అందరికీ చేతులే దండం పెడుతున్నాను. ఆ సంఘానికి సంబంధించిన వారు వెళ్ళి వారిని బలపరచండి. బయట వారు కూడా వెళ్ళి బలపరచవచ్చు. అందరూ ఒక్కసారి మటుకు వెళ్ళకండి. మరో విషయం ఏంటంటే, వారి కుటుంబం గురించి అనుదినము వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సరే, ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానిద్దామండి. ఇంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మరి దీన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి వెళ్దామండి. వాయిస్ ఎలా వస్తుందో ఒక్కసారి చూడండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు నీ అపారమైన రెక్కల కింద మమ్మల్ని దాచి కాచి కాపాడుతున్న విధానాలు బట్టి మీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తున్నాము తండ్రి. దేవా, ఈరోజు ఎక్కువ జామునే లేచి నీ వాక్యము ధ్యానించుటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. అలాగే ఎంతమంది అయితే ఈ మాటలు వినడానికి సిద్ధపడి ఉన్నారో, సిద్ధపడిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే నీ వాక్యమును ధ్యానించుటకు సిద్ధపడిన నాకును సంయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యముగా సరిగా నీ వాక్యమును విభజించగలిగే జ్ఞానాన్ని నాకు దయచేయమని. అలాగే నాయన, నిన్నటి దినాలు ఘోరం జరిగిపోయింది తండ్రి. నువ్వంటే చాలా ఇష్టం తండ్రి వాళ్ళకి, నీ పని అంటే చాలా ఇష్టం తండ్రి. మరి వాళ్ళు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు తండ్రి. వారి కుటుంబాన్ని ఆదరించండి తండ్రి. నీ వాక్యం ద్వారా వారిని నిలబెట్టండి తండ్రి నాయన.
ఆ బిడ్డలు కోల్పోయిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ వాక్యం ద్వారా, మీ మాట ద్వారా వాళ్ళ బలపరిచి స్థిరపరచమని మా కొరకు త్వరలో రానియన్న నీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములండి. దేవాతి దేవుని కృపను బట్టి ఆయన అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని మనం ధ్యానించుకుందామండి. బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడింది. అని ఈరోజు మనం ఒక పత్రిక గురించి మాట్లాడుకుందామండి. బైబిల్లో ఇంచుమించు 66 పుస్తకాలు, లెక్కకు 66 పుస్తకాలు ఉన్నాయి ప్రియమైన దేవుని వారలారా. అయితే మనము ఆ పుస్తకాలు అంటే గ్రంథంలో ఉన్న మాటల వలన మనకు కలిగే లాభాలు చాలా గొప్పవి. అయితే మనం జాగ్రత్తగా బైబిల్ ఆలోచించినప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో ఫిలెమోను పత్రిక అనే ఒక పుస్తకం ఉంటుందండి. అది ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఇంచుమించు వచనాలు కూడా చాలా తక్కువే ఉంటాయండి. మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రేమైన దేవుని వారలారా, కొత్త నిబంధన గ్రంథంలో ఫిలెమోను పత్రిక అని ఉంటుంది. అది 25 వచనాలు. అలాగే యోధా పత్రిక ఉంటుంది. యోధా పత్రిక కూడా ఒకటే అధ్యాయం ఉంటుంది ప్రేమైన దేవుని వారలారా. ఆ ఒకటో అధ్యాయంలో అవి కూడా 25 వచనాలు ఉంటాయి. ఈరోజు మనం ఈ 2 చిన్న పత్రికలలో ఫిలెమోను గారికి రాసిన పత్రికను మనం ధ్యానిద్దామండి. 25 వచనాలు కలిగిన ఈ చిన్న గ్రంథాలలో, చిన్న పత్రికలలో యోధా పత్రిక, అలాగే ఫిలెమోను గారికి రాసిన పత్రిక, ఈ ఫిలెమోను గారికి రాసిన పత్రికను మనం ధ్యానిద్దాం ప్రియమైన దేవుని వారలారా. ఈ పత్రిక చదివేటప్పుడు మన మనసు ఎలాగుందో మనకు అర్థమైపోతుంది. అసలు మనం ఎలాగుండాలో మనకు తెలుస్తుంది ప్రియమైన దేవుని వారలారా. అంత గొప్పగా ఉంటుంది ఈ ఫిలెమోను పత్రిక. ఈ ఫిలెమోను పత్రికలో ఉన్న భావము మనం అర్థం చేసుకోగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఎవరి మీద మనకి ద్వేషం ఉండదు, ఎవరి మీద మనకి కోపం ఉండదు, ఎవరిని మనం కించపరిచి మాట్లాడమండి. దేని గురించి ఆలోచిస్తామనంటే, ఈ పత్రిక మనం చదువుకున్న తర్వాత అసలు దేవుడికి ఏది ఇష్టం అనేది మనకు అర్థమైపోద్దండి. పత్రికల్లో క్రీస్తు యేసుని కలిగిన వాడు ఎలా బ్రతకాలో అర్థమవుతుందండి. ఈరోజు క్రీస్తు యేసుని కలిగి ఉన్నాము, మేము బాప్తిస్మము తీసుకున్నాము, మేము క్రీస్తుని ఆరాధిస్తున్నాము అని చెప్పుకుంటూ కొన్ని లక్షణాలకు దూరం అయిపోయిన క్రైస్తవులు ఈరోజు మనకి కళ్ళకు కనిపిస్తున్నారండి. కానీ ఈ పత్రిక మనం చదివితేనండి అసలు ఎలా ఉండాలి అనేది మనకు నేర్పిస్తుంది. పత్రికలోకి వెళ్ళే ముందుగా మీరు ఒకవేళ ఇది వింటున్నవారు ఎవరైనా కావచ్చు, తర్వాత వింటున్నవారు కావచ్చు, మీకు ఒక మాట ఎప్పుడూ చెబుతున్నాను నేను. ఒక బుక్ పెట్టుకోండి, ఆ బుక్లో చెప్పబడుతున్న ప్రతి రిఫరెన్స్ కూడా రాసుకోండి. తర్వాత మళ్ళీ మీరు బైబిల్ చదువుతూ మీరు ఈ మాటలు వింటున్నప్పుడు కానివ్వండి, ధ్యానిస్తున్నప్పుడు కానివ్వండి, ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి ప్రేమ దేవుని వల్ల. అలా మీరు అర్థం చేసుకోవాలని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ,
లోకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది ప్రేమ దేవుని వాళ్ళారా. ఆ మాటను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. లోకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం అండి. లోకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం ప్రేమ దేవుని వాళ్ళారా. ఏమని రాయబడింది ఇక్కడనంటే, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, ఇక్కడ ఒక సంతోషం గురించి, ఒక ఆనందం గురించి దేవుడు రాయిస్తున్నాడు. చిన్న మాట ఎంత అద్భుతంగా ఉందో. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. కింద లైన్ మీద బాగా ఆలోచించండి. పరలోకంలో సంతోషమట, పరలోకంలో ఆనందమట. ఇప్పుడు అనంటే ఇక్కడ ఈ మాటను బట్టి మనం ఆలోచించినప్పుడు, మారు మనసు పొందు అంటే వాక్యము విన్న తర్వాత ఎవరైతే మనసును మార్చుకుంటారో, అప్పటి వరకు కఠినంగా ఉండి అప్పటి వరకు కూడా దారుణమైన దురాలోచనలతో బ్రతికేవారు, ఎప్పుడైతే దేవుని వాక్యము విన్నారో, విన్న తర్వాత వారు మనసును మార్చుకుంటే అప్పుడు ఎక్కడ ఆనందంగా ఉంటుందంటే, ఎక్కడ సంతోషంగా ఉంటుందని అంటే, ఇక్కడ చక్కగా రాయిస్తున్నాడు. పరలోకం అందు ఎక్కువ సంతోషం అట. అంటే ఈ మనసు మార్చుకున్నవాడు పాపి, అంటే పాపాన్ని వదిలిపెట్టాడు, పరిశుద్ధిని పట్టుకున్నాడు. ఏంటట? పాపి పాపాన్ని వదిలిపెట్టాడు, పరిశుద్ధమైన వాక్యాన్ని పట్టుకున్నాడు. అప్పుడు పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును. ఏమండి? ఈ మాట మీకు బాగా అర్థమైంది కదండి. రైట్. అయితే ఇప్పుడు ఈ ఫిలోమోను పత్రిక కూడా మనం చదివితేనండి, ఇక్కడ ఒక ఆత్మ రక్షింపబడుతుంది. నిజంగా ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మనం సేవకులు అని చెప్పుకుంటున్నాం, క్రీస్తు సంఘంలో నేను ఒక సభ్యుణ్ణి, ఇదిగో పలానా మినిస్ట్రీలో నేను సభ్యుణ్ణి అని పోస్టులు పెట్టుకుంటున్నాం, ఇదిగో పలానా మినిస్ట్రీలో నేను సభ్యుణ్ణి అంటే, పలానా మినిస్ట్రీలో నేను సభ్యుణ్ణి అనుకుంటే సరిపోతుందా? నీ ప్రవక్తన వల్ల కానీ, నీ మాట వల్ల కానీ ఒక పాపి మారుతున్నాడా లేదా అన్న ఆలోచన ప్రతి క్రైస్తవుడికి ఉండాలి ప్రియమైన దేవుని వర్లారా. మన మినిస్ట్రీ గురించి గొప్ప చెప్పుకోవడం కాదు, ఆ మినిస్ట్రీలో ఒక సభ్యుడిగా నువ్వు ఉంటున్నావు కాబట్టి, ఆ మినిస్ట్రీలోనికి క్రీస్తు మినిస్ట్రీ లోనికి ఎంతమందిని నువ్వు తీసుకురాగలిగావు, వారి మనస్సును మార్చగలిగింది నువ్వు నోటమ్మట వచ్చే దేవుని మాట. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎలా ఆ మనసును మార్చగలుగుతున్నారు? దేవుని వాక్యం చెప్పి ఎంతగా మీరు చెప్పగలుగుతున్నారు? ఒక మినిస్ట్రీలో నువ్వు ఉంటున్నావు, నువ్వు ఒక క్రైస్తవుడివి, నువ్వు ఒక విశ్వాసివై ఉంటే మరి నీ వల్ల కలిగే లాభం ఏంటి? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్లో ఎన్నో చక్కటి మాటలు దేవుడు రాయించాడు ప్రేమైన దేవుని వాళ్ళారా. మన జీవితాలు వెలిగింపబడినవైతే
నువ్వు క్రీస్తులో ఒక ఉన్నతమైన వాడిగా బ్రతుకుతున్నావైతే నీ వెలుగు, నీ దీపం వెలిగింపబడింది. వెలిగింపబడిన ఈ దీపం అనేకులకు వెలుగునివ్వాలి. అనేకులు చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్న వారికి నువ్వు వెలుగై కనిపిస్తే వెలుగులోనికి రావడానికి అనేక మంది ఎదురు చూస్తున్నారు. వారికి వెలుగు కాపాడకే చీకటిలో మగ్గిపోతున్నారు. ప్రేమ దేవుని వర్లరా, నువ్వు వెలిగింపబడ్డావు కదా, మరి వెలిగింపబడిన నీవు అనేకులకు వెలిగించే ఒక మార్గదర్శిగా మారిపోవాలి. నిజంగా మాటలన్నీ చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, నిజమే కదా, నా వల్ల కూడా ఒక ఆత్మని రక్షింపబడాలి కదా. అయితే రక్షింపబడాలి అంటే నేను కూడా ఒక మార్గదర్శిగా బ్రతకాలి కదా. ఇదిగో నా ముందు యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు, ఇదిగో చాలామంది భక్తులు ఉన్నారు, వారందరూ బ్రతికినట్టు నేను కూడా బ్రతకాలి కదా అన్న ఆలోచన మనకి రావాలి. ప్రియమైన దేవుని వర్లరా, దేవుని మాటలు చాలా గొప్పగా ఉంటాయి. అందుకే అక్కడ లోకసువార్త 15వ అధ్యాయంలో చదువుకున్నాము, ఇదిగో ఒక పాపి మారు మనసు పొందుకుంటే పరలోకంలో ఎంతో సంతోషం అన్నాడు. ఈరోజు మనం వివరించుకుందాం అనుకున్న ఈ ఫిలెమోను పత్రికలో కూడా అటువంటి సందర్భమే మనకు అనిపిస్తుందండి. అసలు ఫిలెమోను పత్రిక ఏంటి, ఫిలెమోను పత్రిక అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే చాలామందికి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో సరిగా తెలియదండి. కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు, పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు. మనకి ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడిచ్చిన గొప్ప వరం. మన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప వరం అండి. ప్రేమ దేవుని వర్లారా, ఈ మాటలు నిజంగా మనల్ని బ్రతికిస్తాయండి. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రేమ దేవుని వర్లారా, దేవుని గొప్ప ఆలోచనలతో మనం బ్రతకడానికి ఎన్నో విషయాలు మనకి అర్థం చేయించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుని యొక్క ఆ కృపను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఈరోజు మనం ధ్యానించుకుందామండి ఈ ఫిలెమోను పత్రిక గురించి. అయితే ఒక విషయం మీకు అర్థం కావాలి, ఈ ఫిలెమోను పత్రిక ఎవరు రాశారు, ఎవరి గురించి రాశారు, ఎవరికి రాశారు అనేది ఆలోచించే ముందుగా ఈ ఫిలెమోను పత్రిక సంఘానికి రాయబడింది కాదు. కొత్త నిబంధనలో మనకున్న పత్రికలన్నిటిని మనం ఆలోచించినప్పుడు సుమారుగా ఈ పత్రికలన్నిటినీ కూడా మనం ఆలోచిస్తే ప్రేమ దేవుని వర్లరా, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు మనకు కనిపిస్తాయండి. ఎన్ని కనిపిస్తాయండి? 27. మరి 27 పుస్తకాలులో 14 పుస్తకాలు లేదా 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు గారు రాశారు. ఇప్పుడు ఈరోజు మనం వివరించుకోబోయే ఆ యొక్క ఫిలెమోను పత్రిక కూడా అపోస్తలుడైన పౌలు గారే రాశారు. ప్రేమ దేవుని వారు పరిశుద్ధాత్మను ప్రేరణతో, ఆయన మట్టిలోంచి వచ్చే ఆలోచనతో రాయలేదు. ఆయన పరిశుద్ధాత్మను ప్రేరణతో ఈ పత్రికలు రాశారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు 14 పత్రికలు రాస్తే, ఆ 14 పత్రికలు కూడా కొన్ని సంఘాలకి రాశారు, కొన్ని వ్యక్తులకు రాయడం అనేది జరిగింది. ప్రేమ దేవుని వాళ్ళారు, ఇప్పుడు వ్యక్తులకి ఆయన రాసిన పత్రికలు ఈ 14 పత్రికలలో 4 పత్రికలు. ఆయన మొత్తం రాసిన పత్రికలు 14 అయితే 14లో 10 పత్రికలు సంఘాలకి రాస్తే, వ్యక్తులకు రాసిన పత్రికలు 4,
ఆ 4లో కూడా ఆ 4ని ముందు మనం ఆలోచిస్తే, ఒకటి, తిమోతి గారికి 2 పత్రికలు రాస్తాడు ఆయన, 2 ఉత్తరాలు రాస్తాడు ఆయన. మొదటి తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక. 3వది తీతు గారికి రాస్తాడు. 4వది ఫిలెమోను గారికి రాస్తాడు. 4 పత్రికలు వ్యక్తులకి రాశాడు. ఈ 4 పత్రికల్లో మళ్ళీ మనం విభజన చేయగలిగితే, తిమోతి గారికి రాసిన 2 పత్రికల్లో, అలాగే తీతు గారికి రాసిన 1 పత్రికలో కూడా సంఘాన్ని ఉద్దేశించి కూడా రాస్తారు. ఉదాహరణకు ఒకసారి తిమోతి గారికి దేవుడు రాసిన పత్రికలు, అదే పౌలు గారు రాసిన పత్రిక మనం ఆలోచిస్తే, సంఘం గురించి రాయిస్తూ 4వ అధ్యాయము ప్రారంభోచనం చదువుతామండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము ప్రారంభోచనం నుంచి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము ప్రారంభోచనం. దేవుని ఎదుటను 4వ అధ్యాయము ప్రారంభవచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు చెప్పినదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసి సత్యమునకు చెవనీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చెను. కాబట్టి తిమోతి, సంఘంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో ఉన్న వారిని నువ్వు జాగ్రత్తగా హెచ్చరించాలి. అంటే సంఘానికి కదా రాశాడు ఇది, అంటే వ్యక్తికి రాశాడు, సంఘం గురించి రాశాడు. అదే తీతు గారికి కూడా, తిమోతి గారికి 2 పత్రికలు అందుకే, తీతు గారికి కూడా అందుకే రాశాడు. కానీ ఫిలెమోను గారికి సంఘం గురించి అయితే రాయలేదు. మరి ఎందుకు రాశాడు? రాయడం గల కారణాలు ఏంటి? ఏమండి, ఇవి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు బాగా చదవండి. ఈ ఫిలెమోను పత్రిక 25 వచనాలే కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరేం చేయాలి తెలుసా? ఈ అధ్యాయం అంతా చదవండి. ఈ అధ్యాయంలో మీకు 3 వ్యక్తులు కనిపిస్తారు. రాసిన వ్యక్తి, ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తి, ఎవరికి ఈ లెటర్ రాస్తున్నాడో ఆ వ్యక్తి, 3 కనిపిస్తారండి. ఈ 3 మధ్య కూడా ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలి అని అంటే బైబిల్ బాగా చదవండి. ఆ అధ్యాయం బాగా చదవండి మొదటిగా. ఎందుకంటే మనం కంటిన్యూగా దీని గురించి వివరించుకుందాం, లోతుల్లోకి వెళ్ళి ఆలోచిద్దాము. ఈ అధ్యాయము మనల్ని ఎంత బలపరుస్తుందో మీకే అర్థమవుతుందండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఒకసారి వెళ్ళిపోదామండి లోక సువార్తకి. రేపు నుంచి దీన్ని స్టార్ట్ చేద్దాము. మీకు ముందు ఒక చిన్న వివరణ చెప్పాను ఈరోజు. మనం మొదటిగా చదువుకున్నాం కదండి లోక సువార్త. అందులో 15వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నామండి. ఆ మాటను మరొకసారి మీకు జ్ఞాపకం చేసుకోగలిగితేనండి చాలా అద్భుతంగా ఉంటుందండి. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతులు విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అంటే నువ్వేం చేయాలో క్రైస్తవుడా చెప్పండి.
నీవు వాక్యాన్ని ప్రకటించే నీవు వాక్యానుసారంగా బ్రతకాలి. వాక్యాన్ని ప్రకటించే నీవు వాక్యానుసారంగా బ్రతికితేనే అర్థం ఉంటుంది. చూడండి, అదే 15వ అధ్యాయంలో 10వ వచనాన్ని కూడా చదువుదామని అక్కడ కూడా రాయించాడు. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమే దేవుని దూతలు ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. అటువలే మారు మనసు పొంది ఒక్క పాపి. చూడు, మారు మనసు పొందితే వాడు పాపాన్ని విడిచిపెడతాడు, పరిశుద్ధుణ్ణి పట్టుకుంటాడు. అప్పుడు పరలోకంలో సంతోషం, పరలోకంలో ఆనందం. అదే విషయం మన బ్రతుకుల్లో కూడా జరగాలని ఈ ప్రతిరోజు ఏకుజామునే దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ప్రతిరోజు కూడా భారమైనప్పటికీ కూడా దేవుని పనిలో నేను ఒక సాధనంగా, మీరొక సాధనంగా వాడబడాలని అనేక మందిని వాక్యంతో రేపాలని, వారి బ్రతుకులో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని ఈ కార్యక్రమాలు జరుగుతుందండి. అందరూ కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మీకు మొదటగా చెప్పాను, ఒక 2 తమ్ముళ్ళు గోదావరిలో పడిపోయారు పాపం. వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. వీలైన వారు వెళ్ళి పరామర్శించండి. వాక్యంతో కుటుంబాన్ని బలపరచండి. మరి ముఖ్యంగా ఈ మాటలు వింటున్న వారందరూ కూడా వ్యక్తిగతంగా ఆ కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. వారు వాక్యంలో నుంచి తొలగిపోకుండా వాక్యంలో బలపడేలా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనం రేపు ఏకుజామునే మళ్ళా కలుసుకుందామండి. ఒక పాట విన్న అనంతరము ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాము. కాలమును ఎరిగి అన్న పాటను మనం విందామండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. నీ మాటలు విన్న పిల్లలు విని విడిచిపెట్టేవారిగా కాకుండా విన్న మాట ప్రకారంగా బ్రతికే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని మా కొరకు త్వరలో రాని